దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి దేవుని వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువాని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలను మేమును వేచి ఉండగా, తండ్రి నాతోనూ నీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని వాక్య వర్తమానికుడైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి దేవదేవుడు మరి ఒక పర్యాయము ఆయన వాక్యాన్ని పంచుకునే గొప్ప సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చిన విధమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి మరి ఈ డిసెంబర్ నెలలో అనేక చోట్ల క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. మరి ఈ ఆనందమాసము అనగా క్రైస్తవులంతా కూడా మరి చాలా సంతోషంగా, చాలా సమాధానంతో ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. చాలా దేవుని మహాకృప. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మరి మన వర్తమానము కూడా క్రిస్మస్ను తలంచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు జరిగినటువంటి సంఘటనలను కొన్నిటిని మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. అట్టి వాక్య విధములోనికి మనం అందరం కూడా వెళదాము. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి జన్మముని యొక్క చరిత్ర మనము రోజు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయములో రాయబడినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మనందరికీ బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశములో ఒక వింతైనటువంటి నక్షత్రం పుట్టింది అనే విషయము మనము ఎరిగిన వారమై ఉన్నాము. వాక్యమిట్టిన దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక నక్షత్రము గురించినటువంటి వివరణ ఈరోజు మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నక్షత్రము జ్ఞానులకు దారి చూపించి జ్ఞానులను దరికి చేర్చినటువంటి నక్షత్రముగా కనబడుతూ ఉంది. ఇది జ్ఞానులకు దారి చూపించి అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతమునకు కూడా వారిని చేరవేసినటువంటి నక్షత్రము, అనగా దారి చూపించి దరికి చేర్చినటువంటి నక్షత్రము గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ నక్షత్రము గురించి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో ఒక అద్భుతమైన వచనం మనకు కనబడుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ రాయబడినటువంటి ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము అంటే ఆయన నక్షత్రము. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము అంటే ఆయన నక్షత్రము. ఈరోజు మన ప్రసంగాంశము ఏమిటి అంటే ఆయన నక్షత్రము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆయన నక్షత్రము? ఈ నక్షత్రము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఏమిటి? ఈరోజు మనము జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఈ వాక్య భాగాన్ని మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన విధము చాలా అద్భుతమైనటువంటి కార్యముగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. ఆయన పుట్టినటువంటి వార్త పొలములో ఉండి రాత్రివేళ మందను కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపరులకైతే గాబ్రియేలు దేవదూత వెళ్ళి చెప్పింది. ఆ గొర్రెల కాపరులు ఆ వార్త విని వెంటనే బయలుదేరి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూచిన విధానము కూడా లూకా సువార్త 2వ అధ్యాయములో మనం చూస్తాం. వారు దూత చెప్పినటువంటి ఆనవాళ్ళను పట్టుకొని చక్కగా
బెత్లెహేము ప్రాంతములో మరి ఆ దూత చెప్పినటువంటి ఆ ఆనవాళ్ళని వారు గురిగా కలిగి యేసయ్య దగ్గరకు వెళ్ళారు. ఆ బాల యేసుని శిశువును చూచి దేవదేవుని కొనియాడినట్టుగా, స్తోత్రాలాపన చేసినట్టుగా, అక్కడ క్రిస్మస్ వేడుక జరిగించినట్టుగా మనకు కనబడుతుంది. వారు కన్నవాటిని విన్నవాటిని అక్కడ ఉన్నటువంటి వారికి ప్రచురము చేసినట్టుగా లూకాసు వార్త 2వ అధ్యాయములో చాలా స్పష్టముగా దేవుడు రాయించారు. అనగా రక్షకుని యొక్క వార్త, అనగా ఆయన పుట్టినటువంటి వార్త, ఆయన జన్మించినటువంటి వార్త పొలములో ఉండి రాత్రివేళ తమ్మందరూ కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపరులకు గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు బయలుపరిచారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఈ జ్ఞానులుగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. వీరు తూర్పు దేశపు జ్ఞానులు అనగా గమనించాలి, ఏ దేశమో స్పష్టముగా లేదు, కానీ కొంతమంది అభిప్రాయము పారసీక దేశానికి చెందిన వారని, కొంతమంది అభిప్రాయం బబులోను దేశానికి చెందినటువంటి వారని, కొంతమంది అభిప్రాయము ఆ జ్ఞానుల్లో ఒక జ్ఞాని మన ఇండియాకు చెందినటువంటి జ్ఞాని అని చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానకర్తలు రాసుకొచ్చారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎంతమంది జ్ఞానులు వెళ్ళినట్టుగా, ఎంతమంది జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వెళ్ళి చూచారో ఈ విషయము పూర్తిగా లేదు. కానీ కొంతమంది అభిప్రాయం ఏమిటి అంటే వెళ్ళినటువంటి జ్ఞానులు 3 రకాల వస్తువులను బహుమానముగా ఇచ్చారు కనుక 3 జ్ఞానులు వెళ్ళి ఉండవచ్చు అని. ఒక జ్ఞాని ఏమో మరి బబులోను దేశానికి, ఒక జ్ఞాని ఏమో పారసీక దేశము అనగా ఇరాక్ అనే ప్రాంతానికి చెందినటువంటి వాడుగా, ఒక వ్యక్తి మన ఇండియాకు చెందినటువంటి వ్యక్తిగా వాళ్ళు పరిగణించారు. ఎందుకంటే తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలంటే ఇవే వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ గమనించాలి దేవుని బిడ్డలారా, ఎంతమంది జ్ఞానులు వెళ్ళారు అనేటటువంటిది విషయం కాదు, కానీ మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని కలుసుకోవడానికి జ్ఞానులైతే వెళ్ళారు. 3, 4, 5 అది ప్రక్కన పెడితే మట్టికి జ్ఞానులు వెళ్ళారు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి మాట ఏమిటి అంటే జ్ఞానులకు ఈ విషయము ఎలా తెలిసింది? రక్షకుడు ఈ లోకములో పుట్టాడు, దేవదేవుడే రక్షకుడుగా ఈ లోకములో పుట్టాడు, ఆయన ద్వారా రక్షణ కార్యము జరగబోతూ ఉంది, ఆయన ద్వారా మహాకార్యము జరగబోతూ ఉంది, ఆయనే దైవ కుమారుడు, ఆయనే రాజులకు రాజు, ఆయనే నేటికి రాజు అనే విషయాన్ని వీరికి ఎవరు చెప్పారు? ఆయన పుట్టినటువంటి వార్త తెలుసుకున్నటువంటి వీరు ప్రయాణమై దాదాపుగా 2 సంవత్సరాల ప్రయాణం కాలం పట్టిందంట వారికి. ఎందుకు ఇంత బహు ప్రయాసపడి ప్రయాణము చేశారు? ఆ జ్ఞానులు ఎవరు అంటే వారు గమనించాలి దేవుని బిడ్డలారా, వారు అన్యులైనటువంటి జ్ఞానులు చాలా అద్భుతమైనటువంటి ప్రయాణము చేసినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు వారు అంతలా ప్రయాణము చేశారు? జ్ఞానులు అనగా సకల శాస్త్రాల్లో ప్రావీణ్యము కలిగిన వారు, సకల శాస్త్రాలు బాగుగా ఎరిగిన వారు. ఒక ప్రక్కన ఖగోళ శాస్త్రము, ఒక ప్రక్కన భూగోళ శాస్త్రము, ఒక ప్రక్కన మరి జీవశాస్త్రము, సమస్త శాస్త్రాలు కూడా అనగా సకల విద్యలు కూడా ఎరిగిన వారే జ్ఞానులు. ఒక వ్యక్తి జ్ఞానిగా పిలవబడాలి అంటే అన్ని రంగాల్లో కూడా మరి నైపుణ్యము సాధించి ఉండాలి. సొలొమోను మహాజ్ఞాని అని పిలవబడ్డాడు. ఎలా పిలవబడ్డాడు? ఎందుకు పిలవబడ్డాడు అంటే దేవదేవుడే సొలొమోనికి జ్ఞానం ఇచ్చాడు. ఎందుకంటే సొలొమోను అడిగాడు దేవుణ్ణి, నాయన నీకు ఏం కావాలి అంటే నాకు జ్ఞాన వివేకము కావాలి అని అడిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కూడా దేవుడు అనేటటువంటి మాట ఏమిటి అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని వాగ్దానం చేస్తాడు. మనం అడుగుతాము దేవుణ్ణి, ఇహపరమైనటువంటి వాటిని అడుగుతాము. కానీ దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటి అంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగండి, ధారాళముగా జ్ఞానమును ఇచ్చివేయువాడు ఆయనే. ఎందుకంటే జ్ఞానాధారము ఆయనే, జ్ఞానమునకు ఆధారము ఆయనే, జ్ఞానమునకు నిలయము ఆయనే. జ్ఞాన నిధులు ఆయన దగ్గర గుప్తమై ఉన్నవి.
కాబట్టి సొలొమోను ఆ రోజు ఏమడిగాడు అంటే, అయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నేను బాగుగా పరిపాలించాలి, జాగ్రత్తగా పరిపాలించాలి అంటే ఖచ్చితముగా నాకు ధనము కాదు కానీ జ్ఞానము దయచేయి ప్రభువా, దైవ జ్ఞానము దయచేయి ప్రభువా, వివేచన దయచేయి ప్రభువా అని అడిగితే దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆ సొలొమోను యొక్క జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తే అలాంటి వాడు ముందు తరాల్లో కానీ తరువాత తరాల్లో కానీ లేడంట. అంత జ్ఞాని. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సొలొమోను అనేక గ్రంథాలు రాశాడు. 3000కు పైగా సామెతలు రాశారు. అలాగే చిన్న మొక్క మొదలుకుని పెద్ద మొక్క వరకు, అనగా పెద్ద వృక్షము వరకు వాటి చరిత్ర అంతా కూడా ఆయన రాయడం మనం చూస్తున్నాం. అనగా బోటనీ, ఇంగ్లీషులో మరి బోటనీ అంటారు, అనగా వృక్ష శాస్త్రం బాగా అధ్యయనము చేసినటువంటి వ్యక్తిగా. అంత మాత్రమే కాదు, జియాలజీ అనగా జీవశాస్త్రము కూడా బాగుగా ఎరిగిన వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. అక్కడితో ఆగిపోలేదండి, సకల శాస్త్రాలలో కూడా గొప్ప ప్రావీణ్యుడు. అందుకనే సొలొమోను మహాజ్ఞాని అయ్యాడు. సొలొమోను యొక్క జ్ఞానమును చూడడానికి, ఆయన యొక్క పరిపాలన విధానము చూడడానికి, ఆయన రాజ్యాన్ని చూడడానికి, సొలొమోను యొక్క గొప్పతనాన్ని చూడడానికి షేబా దేశము నుంచి ఒక రాణి వచ్చింది ప్రత్యేకముగా. ఎందుకు అంటే సొలొమోనుకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, అసలు ఆయన జ్ఞానం ఏంటి అని పరిశీలించడానికి వచ్చిందండి. కానీ వచ్చి చూచి ఆమె అంటుంది కదా, నేను విన్నది చాలా తక్కువ, చూసింది చాలా ఎక్కువ, ఇంత అమూల్యమైన జ్ఞానము ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయింది. దేవుని నామాన్ని ఘనపరిచింది. దేవునికి స్తోత్రం. అంటే జ్ఞాని అనేటటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు ఆలోచన చేస్తే, ఆ జ్ఞాని ఎలా పిలవబడుతున్నాడు? జ్ఞానిగా పిలవబడాలంటే సకల శాస్త్రాలలో ప్రావీణ్యత సాధించాలి. అలాగే యేసు క్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదండి, పండితులు. వారు సకల శాస్త్రాలలో ప్రావీణ్యము కలిగిన వారు, సమస్తము ఎరిగిన వారు, భూలోకము గురించి, ఖగోళము గురించి, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా బాగుగా ఎరిగినటువంటి వారే ఈ జ్ఞానులు. అలాంటి ఈ జ్ఞానులు యేసు క్రీస్తు ప్రభు వారిని దర్శించడానికి 1000 కిలోమీటర్లు ప్రయాణము చేసి, రాత్రనగా పగలనగా ప్రయాణము చేసి, కొండలలో నుంచి గుట్టలలో నుంచి, అంత మాత్రమే కాదు భయంకరమైన అరణ్యములో నుంచి, ఎడారి ప్రాంతములో నుంచి కాలినడకన ఒంటెల సహాయంతో నడుచుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారిని చూడడానికి వచ్చారు. అంటే ఆయన మామూలు వాడు కాదు, సర్వశక్తిమంతుడు, సర్వ జగత్తు రక్షకుడు. ఆయన ద్వారానే రక్షణ కార్యము ఉంది, ఆయన ద్వారానే విడుదల కార్యము ఉంది, ఆయన ద్వారానే విమోచన కార్యము ఉంది అని ఎరిగిన వారు గనుకనే ప్రయాణము చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి ప్రయాణం అది. ఆ ప్రయాణాన్ని మనం వివరించలేము, వర్ణించలేము. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు అన్నీ దాటుకుంటా 2 సంవత్సరాలు పైకాలమే పట్టింది. అంతలా ప్రయాసపడ్డారండి. ప్రయాసపడినటువంటి వారు యూదులు కాదు, ప్రయాసపడినటువంటి వారు అన్యులు. అంటే ఈ జ్ఞానులకు విషయం అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యము. ఎందుకంటే వాళ్ళు అన్నటువంటి మాట 2:2 ఒకసారి మళ్ళీ చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఈ మాట అండి హైలైట్. ఆయనను పూజింపవచ్చితిమి. ఇటు జ్ఞానులు ఆయన్ని పూజించడము అంటే ఆరాధించడము, అనగా స్తుతించడము, అనగా ఘనపరచడము. ఎందుకంటే మహిమ ఘనతకు అర్హుడు ఆయనే, స్తుతులకు పాత్రుడు ఆయనే, స్తోత్రానికి అర్హుడు ఆయనే. మరి అలాంటి దేవుణ్ణి, అలాంటి గొప్ప దేవుణ్ణి బాలయేసుగా పుట్టాడు, చిన్నవాడుగా పుట్టాడు ఆయన. అలాంటి దేవుణ్ణి పూజించడానికి, దర్శించడానికి వాళ్ళు రావడము, వాళ్ళ యొక్క టార్గెట్ ఏమిటంటే ఆయన మేము చూడాలి. ఎందుకంటే ఆయన నక్షత్రాన్ని చూచాము, ఇప్పుడు ఆయన్ని చూడాలి. ఈ ఆయన నక్షత్రము, ఆయన చూడడం ఏమిటి? అసలు వస్తున్నటువంటి వారు పండితులు, సకల శాస్త్రాలు బాగా ఎరిగినటువంటి వారు. చూసారు ఎంత గొప్ప చరిత్ర, ఎంత గొప్ప విశేషము ఇక్కడ రాయబడిందో దేవుని యొక్క మహాకృపలో.
మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఏకైక దేవుడు. ఆయన గొప్పవాడు, ఔన్నత్యము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన, సర్వ కృపానిధి ఆయన, సర్వలోకానికి రక్షకుడు ఆయనే. ఆయన ద్వారా తప్ప విమోచన విడుదల కార్యము లేదు. ఈ విషయాన్ని మనము బాగుగా ఎరిగిన వారమై ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా వీరి ద్వారా మనకు కనబడుతూ ఉన్నాయి. మరి తూర్పు దిక్కున నక్షత్రము చూచారంట వారు. ఏ నక్షత్రము అంటే ఆయన నక్షత్రము. అంటే ఇప్పుడు మనం గమనించాలి, గొర్రెల కాపరులకైతే దేవదూత విషయాన్ని చెప్పేసింది. ఏమంటూ ఉంది అంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి, దానికి ఇదే మీకు ఆనవాలు అని కొన్ని ఆనవాళ్ళు ఇచ్చింది. గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టింది యోదయాలోని బెత్లెహేములో. ఈ గొర్రెల కాపరులు కూడా ఎక్కడ ఉన్నారంటే బెత్లెహేము ప్రాంతంలోనే ఉన్నారు. యోదయా ప్రాంతంలో, యోదయాలో, బెత్లెహేములోనే ఉన్నారు. అంటే ఒకే గ్రామంలో ఉన్నారు. అయినప్పటికీ దేవదూత కొన్ని ఆనవాళ్ళు వారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆనవాళ్ళలో ఒక ఆనవాళ్ళు ఏమిటి అంటే ఒక శిశువు, రెండవది ఏమిటి అంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి, మూడవది ఒక తొట్టెలో, అంటే శిశువు ఒకటి, రెండవది పొత్తిగుడ్డ, మూడవది పశువుల తొట్టె. ఈ మూడు ఆనవాళ్ళు చెప్పితే ఈ గొర్రెల కాపరులు ఆ రాత్రే జాగ్రత్తగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకున్నట్టుగా, ఆయన గణపరిచినట్టుగా, స్తుతించినట్టుగా విన్న మాటలను, కన్న మాటలను అన్నిటినీ కూడా, అనగా విన్నటువంటి మాటలు అలాగే చూసినటువంటి మాటలు అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడము, అనగా మరియ తల్లికి చెప్పడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే గొర్రెల కాపరులకైతే ఒక ఆధారం కనబడుతూ ఉంది, దేవదూత చెప్పేసింది. కానీ ఈ జ్ఞానులకైతే మరి అలాంటి ఆధారం ఏమీ లేదు. ఒకే ఒక ఆధారం కనబడుతూ ఉంది. అది అయినా గాలిలో ఉన్నటువంటిది, అదైనా ఆకాశంలో కనబడుతున్నటువంటి ఒక నక్షత్రము. ఆ నక్షత్రమే వీరికి ఆనవాలుగా మారిపోయింది. ఆ నక్షత్రమే వీరిని నడిపించిన నక్షత్రముగా, ఆ నక్షత్రమే వీరికి దారి చూపించిన నక్షత్రముగా, ఆ నక్షత్రము ద్వారా ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారిని కలుసుకున్నటువంటి విధానము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అంటే ఈరోజు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వెళ్ళడానికి ఒక బలమైనటువంటి కారణము, ఒక బలమైనటువంటి దిక్సూచి ఏమిటి అంటే ఆ నక్షత్రమే గనుక ఆనాడు ఆకాశములో పుట్టకపోతే, ఆ నక్షత్రమే గనుక జ్ఞానులకు దారి చూపించకపోతే మరి జ్ఞానులు ఎలా వెళ్ళేవారో? దేవుడు వేరే మార్గాన్ని సరళము చేయించి ఉండవచ్చు, కానీ మరి జ్ఞానులు నడిపించడంలో మట్టికి ఈ నక్షత్రము చాలా పాత్ర వహించింది. ఎందుకంటే సకల శాస్త్రాలు ఎరిగిన వారు వారిని నడిపించడం అంటే సామాన్యమైన విషయము కాదు. ఎందుకంటే వారు ప్రతిదీ నమ్మరు. ప్రతిదీ నమ్మాలి అంటే పరిశోధన చేయాలి. వారి పరిశోధనలో ఏదైతే అనువుగా ఉంటుందో, వారి పరిశోధనలో ఏదైతే నిజమవుతుందో అదే నమ్ముతారు వారు. శాస్త్రీయపరముగా, అనగా వారి యొక్క పరిశోధనలో వచ్చేటటువంటి ఫలితాన్ని బట్టే వారు నమ్ముతారు. అలాంటి మరి ఖగోళం మీద బాగా అధ్యయనం చేసిన వారంటండి ఈ జ్ఞానులు. కొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఈ జ్ఞానులు పారసీక దేశానికి చెందినటువంటి జ్ఞానులని, ఈ జ్ఞానులు మరి పారసీక మతానికి చెందినటువంటి పూజారులని కూడా కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో మనకు కనబడతాయి. అంటే జ్ఞానులు ఎవరు అంటే పారసీక మతానికి చెందినటువంటి వారు, పారసీక దేశానికి చెందినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు, వీరు పూజారులు కూడా అనేటటువంటి విషయాన్ని కూడా మనము గమనించాలి. అందుకనే మేము ఆయన్ను పూజింపవచ్చితిమనే మాట మాట్లాడారు. అనగా దేవుని పిల్లలు కాదు, గమనించండి, అన్య జనాంగము అయినప్పటికీ, అన్య జనులైనప్పటికీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని తెలుసుకుని ధన్యులుగా మారడానికి వస్తున్నారు. నేటి కాలములో అనేక మంది ఉన్నారు, అనేక మంది మారుతూ ఉన్నారు. మతము కాదు ఇది మార్గము. అనేక మంది ఈ మార్గములోకి వస్తూ ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. మేము కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు తన మహాకృపను బట్టి, తన మహా కార్యమును బట్టి, మా జీవితంలో జరిగించినటువంటి అద్భుతాన్ని బట్టి, మా జీవితంలో దేవుడు చేసినటువంటి మహిమ కార్యాన్ని బట్టి ఇదిగో ఈరోజు ఆయన కలిగిన వారము మాత్రమే కాకుండా ఆయన సువార్తలో కూడా పిలుపును అందుకుని ఆయన సువార్తలో బలమైనటువంటి సాధకాలుగా వాడబడే గొప్ప ధన్యత ఈ అన్యులుగా ఉన్నటువంటి మాకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత! ఆయన వాక్యాన్ని వివరించడము, పరిశుద్ధాత్మ దేవుడు సహాయముతో ఆయన వాక్యాన్ని వివరించడం అంటే అది ఎంతో గొప్ప ధన్యత. దేవుని సేవ అనేది ఎంతో గొప్ప విలువైనటువంటి పని. భూలోకంలో ప్రతిదానికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ దేవుని పరిచర్య అనే దానికి రిటైర్మెంట్ లేదు. ఈ భూమి మీద ప్రాణము ఉన్నంత వరకు కూడా, అనగా మనిషి బ్రతుకున్నంత వరకు కూడా దేవుని పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత గొప్ప ఘనమైనటువంటి సేవ, ఘనమైనటువంటి పరిచర్య దేవుడు మాకు అనుగ్రహించాడు. మరి ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం మేము, అన్ని జనాంగంలో ఉన్నటువంటి మమ్మలను దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలిపించి ఆయన సేవలో బలమైనటువంటి సాధకాలుగా వాడుకునే కృప చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప కార్యం ఇది! అలాగే ఈ జ్ఞానులు కూడా ఎవరు అంటే అన్యులు. కానీ ఆకాశములో నక్షత్రము చూచి ఒక్కసారిగా వీళ్ళలో మార్పు వచ్చేసింది. అంటే ఈ నక్షత్రం మామూలు నక్షత్రం కాదు. అందుకనే ఈ నక్షత్రానికి ఉన్న పేరేమిటో తెలుసా? ఆయన నక్షత్రము. ఆయన అంటే యేసు ప్రభువే. ఆయన అంటే యేసు ప్రభువే. ఆయనే మన నాయన, ఆయనే మన ఆయన. అందుకనే ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాట యోహాను సువార్త 2:5 మనకు కనబడుతుంది. ఆయన మేపే గొర్రెలముగా మనం ఉన్నామని 100వ కీర్తనలో చాలా స్పష్టముగా ఉంది. ఆయన పనివారముగా, ఆయన మేపే గొర్రెలముగా, ఆయన పిల్లలముగా మనం పిలువబడుతూ ఉన్నాము. ఈ ఆయన ఎవరు అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అనగా ఈ నక్షత్రము ఎవరి నక్షత్రము అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నక్షత్రమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప చరిత్ర! దేవునికి స్తోత్రం. మరి ఈ నక్షత్రాన్ని వారు ఆనవాలుగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేసినట్టయితే నక్షత్రాలు కనపడతాయండి. చాలా నక్షత్రాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి ఖగోళములో దేవుడు నక్షత్రాలను మరి ఆకాశ మండలంలో పాలపుంత అని పిలుస్తూ ఉంటారు. మరి ఆకాశంలో నక్షత్రాలు దేవుడే ఏర్పాటు చేశాడు. పెద్ద నక్షత్రం పెద్ద జ్యోతిగా సూర్యుడు, చిన్న జ్యోతిగా చంద్రుడు కనపడుతూ ఉంటే వాటి మీద పైకి మనం గమనిస్తే ఇంకా పైన ఉన్నతమైన స్థాయిలో దేవుడు నక్షత్రాలు కొన్ని లక్షలు కాదు, చాలా కౌంటింగ్ లేదు నక్షత్రాలకు. చాలా నక్షత్రాలను దేవుడు మరి ఆకాశంలో పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ దినాన్న దేవుడు నక్షత్ర మండలాన్ని, గ్రహ మండలాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మరి ఆదికాండ 1వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అలాగే కీర్తనలలో 147వ కీర్తనలో మరి ఇక్కడ మనకు ఆయన నక్షత్రం అంటే ఏంటో కొంత క్లారిటీ మనకు కావాలి కనుక చదువుకుందాం. 147వ కీర్తన 4వ చరణము. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ ఈ నక్షత్రానికి పేరు లేదు. ఈ నక్షత్రం ఎవరి నక్షత్రం అంటే ఆయన నక్షత్రము. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి నక్షత్రము. ఈ స్టార్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి నక్షత్రము. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచే నక్షత్రము. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు తీసుకుని వెళ్ళిన నక్షత్రము. జ్ఞానులకు ఆధారమైనటువంటి నక్షత్రము. అబ్బా, దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఎన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి గమనించండి. అనాది కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నక్షత్రము కాదు ఇది. ఎందుకంటే ఆ కాలంలో నక్షత్రాలంటికి దేవుడు పేర్లు పెట్టినట్టుగా రాయబడింది. యోబు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. స్వాతి అనే నక్షత్రం, మృగశీర్ష అనే నక్షత్రము, కృత్తిక. ఏమంటే ఈ పేర్లు మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. చాలామందికి ఈ పేర్లు తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పేర్లు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే నక్షత్రాలకు ఆయన పేర్లు పెట్టాడు. స్వాతి నక్షత్రం అని, కృత్తిక నక్షత్రం అని, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. మృగశీర్షిక ఇవన్నీ రైట్. ఏదేమైనప్పటికీ మరి యోబు గ్రంథం 38వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. 38వ అధ్యాయం 31, 32. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షను కొట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లుగా చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే నక్షత్రాలను చేయడం మాత్రమే కాదండి, నక్షత్రాలు నడిపించిన వాడుగా ఆయనే ఉన్నాడు. సృష్టికర్త సృష్టిని మాత్రమే చేయడము కాదు, కానీ ఆ సృష్టికర్త అంతా కూడా ఆపరేట్ చేసేటటువంటి శక్తి కలిగిన వాడు. హల్లెలూయా.
ఆయన క్రియేటర్, ఎట్ ద సేమ్ టైం ఈజ్ ఏ ఆపరేటర్. అనగా సృష్టిని కలిగించింది ఆయనే, సృష్టిని నడిపించేది కూడా ఆయనే, సృష్టికర్త ఆయనే. సమస్తము కూడా ఆయన చిత్తానుసారముగా జరుగుతూ ఉన్నవి. ఈ గాలి కావచ్చు, భూమి కావచ్చు, ఆకాశము కావచ్చు, నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, అనగా పంచభూతాలు అన్నీ కూడా ఆయన కనుసైగతో జరుగుతూ ఉన్నవి. ఆయన చెప్పిన మాటలు అవి చేస్తూ ఉన్నవి. ఆయన చెప్పగా ప్రతి పని కూడా భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు అనగా పంచభూతాలు చేస్తూ ఉన్నవి. ఆయన సెలవివ్వనిదే ఏది కూడా జరగదు. సముద్రం ముందుకు రావాలన్నా, సముద్రం వెనక్కి వెళ్ళాలన్నా, ఆకాశములో నుంచి వర్షము రావాలన్నా, వడగండ్లు పడాలన్నా దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క స్వాధీనములో, దేవుని యొక్క ఆధీనములో సమస్తమును జరుగుచున్నవి. అనగా సకల సృష్టి కూడా ఆయన మాట వింటుంది. సకల సృష్టి కూడా ఆయన మాటకు లోబడి పనిచేస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ఓ దైవ జనాంగమా, మీరెలాగున్నారు? ఆయన మాట విని ఆ మాట చొప్పున జరిగించేవారుగా ఉన్నారా? లేకపోతే మాట విని విడిచిపెట్టి దేవునికి ఆయాసం కలిగించేవారుగా ఉన్నారా? ఇదే నా ప్రశ్న. అనగా నక్షత్రాలు దేవుడు ఏర్పాటు చేసి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. వీటికి పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ జ్ఞానులు నడిపించిన నక్షత్రానికి పేరు లేదు. అది ఆయన నక్షత్రము అంటే ఆయన పేరు దానికి పెట్టబడింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన పేరు దానికి పెట్టబడింది. ఎంత గొప్ప నక్షత్రమో! ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన వృత్తం గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఈ నక్షత్రం గురించే మాట్లాడవలసి వస్తూ ఉందంటే ఇది ఎంత ప్రాముఖ్యమైన స్థాయిలో ఉందో, దీని యొక్క స్థాయి ఏమిటో మనము గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. అందుకని దీనికి వేరే పేరు పెట్టకుండా ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు. ఈ నక్షత్రం గురించి చరిత్ర ఏం చెప్తూ ఉంది? అసలు ఈ జ్ఞానులకు ఆ నక్షత్రం ఎలా కనపడింది? ఇది మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇది పుట్టిన నక్షత్రం. ఎలా పుట్టింది అంటే కనుక మరి సైంటిఫిక్గా మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇది ప్రూవ్ అయింది. 3 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చాయంట. ఈ 3 గ్రహాల గురించి కూడా మనం ఆలోచన చేస్తే అంగారకుడు, అలాగే బృహస్పతి, అలాగే శని, ఈ 3 గ్రహాలు ఒకే లైన్కి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే ఒక పెద్ద గ్రహకూటమి ఏర్పడింది. ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగులో, ఆ శబ్దములో నుంచి పుట్టినదే ఈ నక్షత్రము. ఇదే ఆయన నక్షత్రము. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద నరవతారిగా జన్మించిన సమయములోనే ఆకాశములో ఈ నక్షత్రము ఉద్భవించింది. ఈ నక్షత్రము కొత్తగా జన్మించినటువంటి నక్షత్రముగా మనము చెప్పుకోవాలి ఖచ్చితముగా. ఎందుకంటే గతములో ఉన్నటువంటి నక్షత్రాలకు పేర్లు ఉన్నవి, కానీ ఈ నక్షత్రానికి ఒకే ఒక పేరు, అది ఆయన పేరే. అందుకనే ఆయన నక్షత్రము. ఎంత గొప్ప మాట! దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశం మీరు విన్నారు. మీతో ఒక చిన్న మాట. ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా భారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత భారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజు గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించును గాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుడు మీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును గాక.